చెప్పు బాబు, ఏం సమస్య? సార్ 3 రోజుల నుంచి ఒకటే వాంతులు సార్. కడుపులో పేగులు బయటకు వచ్చేది సార్. పేగులు బయటకు వస్తానా? ఆవులిస్తానా? వాంతులు ఎక్కువైతానా? కళ్ళు తిరుగుతానా? అవును సార్. పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుందా? పుల్ల పుల్ల వర్షం అంతా సార్. కడుపు బాగా వాసిందే. లావ్ అయింది సార్ నిజమే. అనుకున్నావే నిజమే. ఈ మధ్య లేస్తాను కళ్ళు తిరుగుతానా? పొద్దున్నే తెల్లారుతూనే వాంతులు అయినట్టు ఏమైనా అనిపిస్తుందా? పొద్దున్నే ఒకటి కదా సార్ 24 hours వాంతులు ఇస్తూనే ఉంటాయి సార్. అట్లానా? నీకు 7వ నెల. అవును సార్ 7వ నెలే, జూలై కదా. ఇదిగో నువ్వు వెహికల్ లో ట్రావెలింగ్ అట్లాంటివి ఏం చేయకూడదు. బంధువులు ఎత్తి అట్లాంటివి ఏమీ చేయకూడదు, సరేనా? అవును సార్. సార్ ఏదైనా బరువులు ఎత్తుతానే వాంతి అవుతుంది సార్. కార్లో కూర్చుంటే వాంతులు అయితేనే ఉన్నాయి సార్. చాలా జాగ్రత్తగా ఉంటాను. ట్రావెలింగ్ ఏం వద్దు. ఇప్పుడు రోజు పొద్దున్నే మంచి గుడ్లు తిను, మంచి పౌష్టికాహారం తీసుకో, కడుపు మంచిది. ప్లస్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. స్కానింగ్ చేయించుకున్నావా నువ్వు? స్కానింగ్ లేదు సార్, నేను చేయించుకోలేదు సార్. స్కానింగ్ చేయించుకో, మంచిది. ఇంకెంతలే 2-3 నెలలు, 7 నెలలు కదా, ఇంకా 2-3 నెలలు తగ్గిపోతాయి. అక్టోబర్ కల్లా తగ్గిపోతాయిలే. ఏం సార్ విచిత్రంగా వాంతులు తగ్గిమని వేస్తే ఇంకా 2 నెలలు 3 నెలలు అనుకుంటా మీరు. కోపడద్దు, ఆవేశపడద్దు, టెన్షన్ పడద్దు, ఇవన్నీ మంచివి కాదు. కడుపు చెడిపోతుంది, అర్థమవుతుందా? స్వామి నాకు ఆ మందులు ఏంటో రాసి స్వామి. ఏదో నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తున్నాను. నా పెళ్ళాకి అంటే నాకు మెచ్చుకో వచ్చింది సార్. నువ్వు ప్రెగ్నెంట్ కాదా? అప్పుడు నుంచి అన్ని కరెక్ట్ చెప్తాను. కడుపులో వచ్చిందంటే 7 నెలలు అంటాను, వాంతులు అవుతుందంటే నువ్వు అంటాను, బరువులు ఎత్తుందంటే ఎత్తనంటాను. అన్ని నువ్వు ప్రెగ్నెన్సీకి వచ్చినట్టు చెప్తాను నువ్వు. నువ్వు డాక్టరేనా ఇంతకి? అయ్యో నువ్వు గట్టిగా చెప్తాను. మా సార్ బాత్రూమ్ పోయినాడు, మా సార్ వచ్చే లోపు నేను లేచి వెళ్ళిపోతాను. నువ్వు బయట పోయి మెడికల్ స్టోర్లో పోయి వాంతులు 2 మందులు తీసుకుని కడుపు జాగ్రత్త, పో 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 పో. ఎక్కడి నుంచి వస్తారా ఇట్లాంటి వాళ్ళు అంతా? పనికి మాలాడు